ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీ అందరికి కూడా శుభావందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనగా 22వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు నిన్ను నన్ను సజీవులుగా ఉంచి తన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రియులారా, ఈరోజు మనం క్రీస్తు శరీర రక్తాల పండుగను మనము కొనియాడుతున్నాము. అసలు ఈ క్రీస్తు శరీర రక్తముల పండుగ అంటే ఏంటి? ఎందుకు ఆ శరీర రక్తముల పండుగను మనము కొనియాడుతున్నాము? అసలు క్రీస్తు శరీర రక్తములు ఎందుకు మనకు నిర్ణయించబడినవి, ఎందుకు ఉపయోగపడుతున్నవి, ఎందు గురించి మరి ఆయన అప్పమును ద్రాక్షారసాన్ని తీసుకుని లేదా రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకుని ఇది నా శరీరం అని చెప్పి మీరందరూ దీన్ని భుజించండి, దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకునేటప్పుడల్లా దీన్ని మీరు చేయండి అని ఆయన చెప్పిన ఉద్దేశము దేని గురించి చెప్పాడు అనేది మనం ఒకసారి తెలుసుకున్నట్టయితే, మొదట్లో దేవుడు అవ్వ ఆదాములను సృష్టించినప్పుడు దేవుడు ఆదాము అవ్వలను మనిషిని సృష్టించినప్పుడు మనిషి దేవుడు కలిసి ఉండాలనే ఉద్దేశంతో కానీ మరి దేవుడు మనిషి వేరుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఎప్పుడు కూడా దేవుడు వచ్చి మనుషులతో మాట్లాడుకుని మనుషులతో సహవాసం చేసి తను సంతోషించాలనే ఉద్దేశంతో మనుషులు చేశాడు. ప్రియులారా, ఆ మనుషులు చేసి ప్రతిరోజు వచ్చి వారిద్దరూ మాట్లాడుకుని మంచి చెడ్డలు చెప్పుకొని ఆనందించేటటువంటి వాడు దేవుడు. ఆ ఆనందం కోసము తను మనిషి కలిసి ఉండాలి, దేవుడు మనిషి కలిసి ఉండాలనే ఉద్దేశంతో మనిషిని చేశాడు. మరి ఆ మనిషిని చేసిన తర్వాత ఆయన ఏదైనా తోటను చేసి ఆ విషయం అంతా కూడా మనకు తెలుసు. దానిలో మరి ఆ చెట్టు పండ్లు మీరు తినకండి అని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ అప్పుడు చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాడు, మీరు తింటే మరణిస్తారు అని చెప్పాడు. మరి నిజంగా మానవునికి తినాలని ఆశ ఉన్నప్పుడు సాతాను ఏదో చెప్పింది, అవ్వ తీసుకొచ్చింది ఆదాముకి ఇచ్చింది. అలాగని కాకుండా ఒకవేళ నిజంగా సాతాను అది మంచిది అని చెప్పినప్పుడు దేవుని కూడా వీరు అడుగుండవలసింది. అవ్వొచ్చి ఆదాముకి చెప్తే ఆ పండ్లు మంచి బాగుంటాయంట, తెలివితేటలు వస్తాయంట మరి అని చెప్పేసి అంటే దేవునితో చెప్తే దేవుడు ఉద్దేశం ఏమై ఉండదో మనకైతే తెలియదు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటను వారు ధిక్కరించినందువలన మరణాన్ని వారు కొని తెచ్చుకున్నారు. ఆ మరణాన్ని కొని తెచ్చుకోవటం మూలంగా అక్కడ నుంచి సృష్టి ఆరంభమైంది, అనగా మానవ జన్మ ఆరంభమైంది. ఆదాము మొదలుకొని నోవాహు వరకు కూడా అనేక కోట్లాది మంది జనాంగము ఆదాము ద్వారా సృష్టింపబడ్డారు. కానీ మరి ప్రతి మానవుడు కూడా హానోకు తప్ప ప్రతి మానవుడు కూడా సృష్టిలో సృష్టింపబడినటువంటి కోట్లాది మంది మానవులందరిలో కూడా నోవాహుడు తప్ప మిగిలిన వారు పాపాత్ములై చెడిపోయారు. అందుకనే అసలు దేవుడు నరులను చేసినందుకు సంతాపడినట్లుగా మనము ఆదికాండము 6వ అధ్యాయంలో చూడవచ్చు. ప్రియులారా, సంతాపము నొందినట్లుగా మనం సంతాపం నొంది వీరందరినీ కూడా నాశనం చేయాలనుకున్నాడు. కానీ నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు కనుక నీతిమంతులను మరి దేవుడు నాశనం చేయుడు కనుక నోవాహును ఒకరిని రక్షించాలని మిగతా వారందరి గురించి సంతాపం ఎందుకు సంతాపం చెందాడంటే, మానవుని సృష్టించి మానవుని ద్వారా మరి సంతోషపడాలని దేవుడు చూస్తే ఆ సృష్టించినటువంటి మానవుని పాపంలో పడవేసే ఆదాము మొదలుకొని జలప్రళయం జరిగే వరకు కూడా మనుషులందరినీ కూడా సాతాను తన వైపు తిరుపుకుని తన మాటలను నమ్మించి వారిని పాపంలో పడదోసి మరణానికి గురి చేస్తుంది. దేవుని వైపున హానోకు అక్కడ మాత్రమే ఉన్నాడు, సాతాను వైపున కోట్లాది మంది మనుషులు ఉన్నారు. ప్రియులారు, అందుచేత భర్త కొట్టిన దానికంటే మరి తోటి కోటలు దెప్పుతుందన్న సామెతగా దేవుడు సాతాను దెప్పేటటువంటి మరి మాటలకు దేవుడు ఎంతో సంతాపం నొందాడు. ఏంటి, నువ్వేదో సృష్టించేసావు,
సారీ మనుషులు చేసావు, మనుషులందరూ నా వైపు నీ వైపున ఉన్నవాడు ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు హానోకుడే కనపడుతున్నాడు. అందుకనే ఈ మానవులందరూ వద్దు, ఇక దీనివల్ల సాతానుకు బలం పెరుగుతుంది తప్ప, సాతాను పక్షంగా మరి జనాలందరూ ఉంటున్నారు తప్ప ఈ నరులొద్దు అనుకుని చంపేద్దామనుకుని, నాశనం చేద్దామనుకుని, సర్వసృష్టిని నాశనం చేద్దామనుకుని మనుషులందరినీ కూడా జలప్రలయము రప్పించాడు దేవుడు. కానీ నోవాహు కూడా నీతిమంతుడై ఉన్నాడు. పోనీ నోవాహు నీతిమంతుడై ఉన్నాడు కనుక వారిని రక్షించి వారి ద్వారానైనా, ఈ మనుషులందరూ పోయినా వారి ద్వారానైనా నేను గెలిచాను అని సాతాను దగ్గర అనటానికి దేవుడు నిశ్చయించుకొని నోవాహును బ్రతికించి మిగతా అందరిని కూడా మరి మరణానికి గురి చేశారు. ఎందుకంటే వారు చెడుతనము అధికమైపోయింది కనుక. ప్రియులరా, అలా నోవాహు అక్కడు బ్రతికిన తర్వాత వారి సంతానము కొద్ది రోజులకు దేవుడు భూమిని విస్తరించండి అంటే వారు విస్తరించకుండా ఒకచోట ఉందామని దేవుడు చెప్పినది మీరు భూమి అంతటా విస్తరించుడి అని చెప్పబడుతుంది. అంటే మీకు రెఫరెన్సులు చెప్తే మీకు సమయము చాలదు కనుక నేను త్వరగా దీన్ని ముగించాలనుకుంటున్నాను, సమయం చాలదు కనుక. ప్రియులారా, దేవుడు చెప్పిన దాన్ని వారు వెంటనే తిరస్కరించారు. ప్రియులారా, అందునిమిత్తము దేవుడు జలప్రళయములో మరలా ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని ఎప్పుడూ కూడా ఈ విధంగా నాశనం చేయనని ఒక మాట ఇచ్చాడు. ఎవరికి? నోవాహు వారి కుమారులు కూడా మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత మరలా వీరు వెంటనే తిరగబడితే వెంటనే వీరు బాబేలు గోపురం కొట్టుకోవాలంటే అక్కడ భాషను తారుమారు చేశారంటే దేవుడు చెప్పిన మాటలు లెక్క చేయకుండా వారు వ్యతిరేకించారు. ఆ నోవాహు దగ్గర నుంచి జన్మించినటువంటి సంతానం అంతా కూడా మరలా పాపంలోనే పడి మరి పాప మార్గంలోనూ జీవిస్తున్నారు. మరలా ఈ నరులందరినీ నాశనం చేయడానికి దేవునికి ఇష్టం లేక అబ్రహామును దేవుడు ఎన్నుకొని అబ్రహాము సంతానాన్ని దీవించి ఆ సంతానం ద్వారా నేను మెప్పు పొందాలి, వారితో నేను జీవిస్తూ వారు నా మాటలు వింటున్నారు అనేటువంటి సంతృప్తి కలిగి ఉండటానికి దేవుడు, అలాగే సాతానుకు మొత్తం లోకమంతా నిన్ను అనుసరించే కానీ అబ్రహాం సంతానము నన్ను అనుసరిస్తుంది అని చెప్పుకోవటానికి లేదా తను సంతృప్తి పడటానికి దేవుని యొక్క మనోవేదనను మనం ఇందులో అర్థం చేసుకోవాలి. సంతృప్తి పడటానికి అబ్రహాం ద్వారా ఇజ్రాయేల్ జనాంగాన్ని సృష్టించుకున్నాడు. కానీ అబ్రహాము ఇస్సాకు యాకోబుల ద్వారా మరి కలిగినటువంటి సంతానము వారు చేసినటువంటి తప్పిదం వలన ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది. ప్రియులారా, ఎందుకంటే యాకోబు పుట్టినటువంటి 12 మంది కుమారుల్లో కూడా ఒక్కడైనటువంటి యోసేపు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడు. మిగతా వారందరూ కూడా ఘోరమైన కార్యాలు చేస్తున్నటువంటి అందును బట్టి వారు చేసిన అతిక్రమాలను బట్టి ఐగుప్తుకు వారు బానిసలుగా వెళ్ళవలసి వచ్చింది. ప్రియులారా, వెళ్ళారు. అక్కడ మరి 6 లక్షల మంది పై చిలుకు జనాంగముగా వారు అభివృద్ధి చెందారు. చెందిన తరువాత వారు పాపం చేయాలంటే పాపము చేశారు. దేవుడు నిజంగా వారిని శిక్షించాలంటే శిక్షించవచ్చు. కానీ ఆనాడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు తాను మాటిచ్చినటువంటి మాట ప్రకారం వారిని కనానుకు నడిపించాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. మోషే ద్వారా నిశ్చయించుకుని అక్కడ కనానుకు నడిపించాలి అంటే, దేవుని యొక్క మార్గములో నడిపించాలి అంటే వారు అప్పటి వరకు పాపము చేత నిండి ఉన్నారు కనుక వారి పాపములు పోవటానికి ఒక గొర్రె పిల్లని తీసుకుని నిర్మకాండ 12వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల వరకు మనం చూసినట్లయితే ఆ ఐగుప్తు దేశమును నాశనము చేస్తుండగా మరి ఇజ్రాయేలు తప్పించబడటానికి ఒక గొర్రె పిల్లను తీసుకొని
మీరు వధించి దాని రక్తమును దారబంధాలకు పూయటం ద్వారా 12వ వచనం మనం చూసినట్లయితే 13వ వచనం, ఆ రాత్రి నేను నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుల మనుషులనేమి జంతువులనేమి తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చితాను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు అని చెప్పాడు. అంటే ఇజ్రాయేలులు చేసినటువంటి పాపాల నిమిత్తం వారిని చంపవలసిన అవసరము ఉన్నా కానీ దేవుడు వారికి బదులుగా వారి మీద ఉన్నటువంటి ప్రేమ చేత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి మాటను బట్టి వారిని రక్షించడానికి రక్తము దేహమునకు ప్రాణము. ప్రియులారా, అది లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడుతుంది. అందు గురించి వీరి ప్రాణాలు తీయటానికి బదులుగా గొర్రెపిల్ల యొక్క రక్తము వారు చిందింపబడుట ద్వారా, వీరి ప్రాణాలకు బదులుగా గొర్రెపిల్ల ప్రాణాలు తీయుట ద్వారా, ఆ రక్తము ప్రోక్షించుట ద్వారా దేవుడు వీరిని చంపకుండా మరి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. ఆ విధముగా దేవుడు ఇజ్రాయేలును చంపకుండా వారిని ఆ రక్తము, గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా వారిని క్షమించి వారి పాపాల నుండి విడుదల కలుగజేసి వారిని మరి కానానుకు నడిపించడానికి సంసిద్ధుడయ్యాడు. ఆ కానానుకు నడిపించేటప్పుడు వారు మరలా బలులు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం దేవునికి లేదు. అందుకనే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో చెప్పబడుతుంది. 7వ అధ్యాయం 22 నుంచి 24 వచనం ఇక్కడ చదివినట్లయితే చదవండి. ఐగుప్తులో ఇజ్రాయేలును తీసుకువచ్చేటప్పుడు ఆయన ఏ బలులు కోరలేదు. ఎందుకంటే వారు గతంలో చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల్లో చెప్పినప్పుడు ఇజ్రాయేలు ఆ రోజు జరుపుకున్న ఒక్క బలి చాలు అని దేవుడు అనుకున్నాడు. ఇక నుంచి వారు నా మాట వింటారు, అది క్లియర్గా మీరు చదివినట్లయితే తెలుస్తుంది అని అనుకున్నాడు దేవుడు. ఇక నుంచి నా మాట వింటారు, వారు మరలా దేవుని ఆజ్ఞను ధిక్కరించరు అనేటువంటి నమ్మకముతో వారందరి పాపాలు ఆ ఒక్క రాత్రి బలి అర్పించి గొర్రెపిల్ల రక్తం ద్వారా క్షమించి వారిని తీసుకువచ్చాడు. కానీ వారు బయటకు తీసుకువచ్చిన తర్వాత మరి వారు మరలా పాపము చేసి అనేక మార్లు పాపము చేసి దేవుని యొక్క ఆజ్ఞను మీరి వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలను, ఎందుకంటే ఒక దేవతను ఆవు బొమ్మను చేసుకుని వారు పూజించడం కానీ, అలాగే దేవుని యొక్క మాటలకు విరుద్ధంగా ప్రవర్తించడం కానీ మనము చదివితే తెలుస్తుంది ప్రియులారా. మనం చాలాసార్లు విని ఉన్నాము. ఆ విధంగా వారు పాపం చేసినందుకు వారిని కూడా నాశనం చేయాలని దేవుడు చూస్తే మోషే ప్రార్థించి, అయ్యా వీరిని ఏదో గొప్పవారిని చేస్తానని చెప్పేసి మేము ఐగుప్తు రాజు అయినటువంటి ఫారో దగ్గర, ఐగుప్తుల దగ్గర మేము గొప్పగా మా దేవుడు మమ్మల్ని పాలుతేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి తీసుకువెళ్తారని చెప్పేసి మేము చెప్పాము. మరి వీరిని ఇక్కడ అన్యాయము కాదు, వారు చేసిన పాపాల నిమిత్తం నువ్వు నాశనం చేసినట్లయితే వారందరిలోనూ నువ్వు చిన్నపుచ్చుకున్నవాడు అవుతావు కదా, వాళ్ళ దేవుడు తీసుకువెళ్ళి అరణ్యంలో చంపేశాడని అంటారు కదా అని మోషే చెప్పినప్పుడు, తనన్న మాటకి ఇజ్రాయేలును నాశనం చేస్తానన్న మాటకి దేవుడు సంతాపము నొచ్చుకొని, సరే వారు చేసినటువంటి పాపాల నిమిత్తము ఒక బలి అర్పించడం ద్వారా, లేవికాండము 4వ అధ్యాయము 27-30 వచనములు,
మీ దేశస్థుల్లో ఎవడైనాను పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలను దేనినైనాను మీరు అపరాధి అయిన ఎడల, తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడని ఎడల, తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దాన్ని వధింపవలను. ప్రియులారా, ఒక పౌరాన్ని కానీ ఇంకొక జంతువును కానీ తీసుకువచ్చి, ఎందుకంటే పాపము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే 1 యోహాను 3:4 ఆజ్ఞాతిక్రమం పాపము, పాపానికి జీతము మరణము అని చెప్పబడినట్లుగా వీరు చేసిన పాపాల నిమిత్తము వీరి ప్రాణాలు తీయాలి దేవుడు. కానీ వీరి పాపాలను పోగొట్టుకోవటానికి వీరి ప్రాణానికి బదులుగా గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ లేదా పావురము కానీ ఏదో ఒక అర్పణ ద్వారా వీరి యొక్క పాపాలు, వీరి ప్రాణాలకు బదులుగా వేరే ప్రాణము తీసి వీరి పాపాల నుండి వైదొలిగేటటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. వేరొక ప్రాణి యొక్క రక్తము చిందించుట ద్వారా, ఆ రక్తం ద్వారా పోషింపబడవచ్చని, ఆ రక్తం ద్వారా రక్షింపబడవచ్చని, ఆ రక్తం ద్వారా విడుదల పొందవచ్చని దేవుడు ధర్మశాస్త్రంలో రాయించాడు. ఎందుకంటే దేవుడు మనిషిని నాశనము చేయటానికి ఇష్టపడక దేవునితో సహవాసము కలిగి మానవుడు ఉండాలనేటువంటి ఉద్దేశంతో పాపము చేసిన ఇశ్రాయేలును మరలా ఆయన దగ్గరకు చేర్చుకోవటానికి ఆ నిబంధనను ఇచ్చినప్పుడు అది అవకాశంగా చూసుకుని దేవుడు ఒక విధమైన ఆలోచనతో పాపం చేసాం జరిగిపోయింది, ఆ పాపాన్ని ఒప్పుకొని మా పాపాలకు బదులుగా మరి ఈ యొక్క ప్రాణాన్ని నీకు ఇస్తున్నాం కనుక ఈ దయతో మా పాపాన్ని క్షమించు అని ఆ మేక తల మీద కానీ, గొర్రెపిల్ల తల మీద కానీ, పశువు యొక్క తల మీద కానీ, పౌరం యొక్క తల మీద కానీ పెట్టి దాన్ని రక్తము చిందించడం ద్వారా ఆ పాపము అక్కడితో మానివేసి పరిశుద్ధుడుగా జీవించడం మానేసి ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు, వస్తున్నాడు, బలిస్తున్నాడు, పాపం పోతుందిలే అనుకున్నాడు. పాపం చేసేవాడు కూడా, చేయబోయేవాడు కూడా దేవుడు చెప్పాడు కదా, ఏదో ఈ పాపం చేసేద్దాం, వ్యభిచారం చేద్దాం, దొంగతనం చేద్దాం, ఏదో హత్య చేద్దాం, చేసేసి మనము బలిచ్చేస్తే సరిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో మానవులు భయం లేకుండా బలులు అర్పిస్తూ మా పాపాలు పోతున్నాయి, కానుకలు అర్పిస్తూ మా పాపాలు పోతున్నాయి అనేటువంటి ఉద్దేశమును కలిగి వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ధర్మశాస్త్రములు తను మోషే ద్వారా పాప విమోచనానికి ఈ రక్తాన్ని చిందించేటటువంటి మాట ఆయన చెప్పినందుకు సంతాపం ఉంది. మరి ఇజ్రాయేలుతో అంటున్నాడు, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్నాడు, నాకు దహన బలులను నైవేద్యములను మీరు నర్పించను, నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు ఏర్పరచుకుని నా కొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ద్వారా నా యొద్ద తొలగనీయుడి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి విధానం ఒకటి, మనిషి చేస్తున్నటువంటి విధానం ఒకటి. అందుగురించే దేవుడు యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టెలను బాగుగా మేసిన కొవ్వుల దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందేనను, గొర్రె పిల్లల రక్తమందేనను, మేకపోతల రక్తమందేనను నాకు ఇష్టం లేదు అని. ఇంకా క్రింది వచనాల్లో చూసినట్లయితే, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలను నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధరాల పక్షముగా మాట్లాడుడి. ఇటువంటి మంచి పనులు చేసి మీరు ఏదైనా చేస్తే నేను అంగీకరిస్తాను, కానీ మీరు పదే పదే తప్పులు చేస్తాం, బలివ్వటం, వీటి వల్ల ప్రయోజనం ఏం లేదని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందును బట్టి మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించటయు
ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించడు సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను అధికమని ఆయన వారితో చెప్పాను ప్రియులారా. ఈ విధముగా దేవుడు తన అన్నటువంటి మాట గురించి తను ఏదైతే ధర్మశాస్త్రములో మనిషితో ఆయన సత్సంబంధాలు కలిగి ఉండాలనే ఉద్దేశంతో మనిషిని దూరం చేసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏదో ప్రాణిని మీ ప్రాణానికి బదులుగా ఏదో ప్రాణిని బలి ఇవ్వండి అని అంటే ఏదో ప్రాణమే కదా పోతుంది, మన ప్రాణాలు కాదు కదా అనేటువంటి ఉద్దేశమును కలిగి వీరు పదే పదే పాపాలు చేస్తూ వీరి యొక్క దుష్టక్రియలు మానుకోకుండా దేవుడు ఆలోచించాడు. ప్రియులారా, నేను ఈ మాట అన్న దానివల్ల దానిని ఆసరాగా చేసుకుని వీరు బలులు అర్పిస్తున్నారు, పాపాల నుంచి విముక్తి కలుగటం లేదు, మారు మనసు ఒకటే వీరికి సరైనటువంటి మార్గం అని చెప్పి దేవుడు తన అన్న మాటకి, ఎందుకంటే భూమి ఆకాశములు గతించిపోయినా కానీ దేవుని యొక్క మాట గతించిపోదు కనుక దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము ఏం చేయాలని దేవుడు ఆలోచించుకొని నిశ్చయించుకొని రక్తము చిందించడం ద్వారా పాపములు తొలగిపోతాయి అని తను చెప్పిన మాట ప్రకారం ఆయన మానవుడుగా వచ్చి మన మధ్య నివసించి తన రక్తాన్ని బలి ఇచ్చుట ద్వారా తను అన్న మాటకు తనకే శిక్ష విధించుకొని తన రక్తం ద్వారా మరి మానవుల యొక్క సర్వమానవుల యొక్క పాపాలను పోగొట్టడానికి ఆ రక్తము చిందించుట ద్వారా మరలా మనుషులందరినీ కూడా దేవునితో సహవాసము చేసే విధముగా దేవుడు ప్రణాళిక సృష్టించుకొని ఆయన భూలోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మరి మనందరి పాపాలను తొలగించి మోక్ష రాజ్యములో చేరేటటువంటి పరలోక రాజ్యంలో చేరేటువంటి భాగ్యాన్ని మనకి కలుగు చేశాడు ప్రియులారా. సరే, యేసు ప్రభువారు ఆ విషయము మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 12-26 వరకు చూసినట్లయితే మేకల యొక్కయు కోడిలెక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచడంలో నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షికిని ఎంతో ఎక్కువ శుద్ధి చేయును అని చెప్పబడుతుంది ప్రియులారా. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము 18వ వచనము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తముతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తం తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథముల మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. మరి 19వ వచనము ధర్మశాస్త్రం ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తంతోనూ గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ మేకల యొక్క రక్తము కోడెల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీకు విధించిన నిబంధన రక్తం మీదని చెప్పుచు గ్రంథముల మీద ప్రజల మీదను ప్రోక్షించాను. ప్రియులరా, ఈ విధముగా ఆయన తను మొదటిగా చేసినటువంటి ధర్మశాస్త్రం ద్వారా మోషేతోడు రాయించినటువంటి ఆ మాటను గురించి దాన్ని కొట్టివేస్తూ మరి ఆయన ఈ బలి అర్పించడం ద్వారా తన్ను తానే బలిగా అర్పించడం ద్వారా తన రక్తాన్ని చిందించడం ద్వారా మానవాళి పాపాలని పరిహరించాలని నిశ్చయించుకుని ఈ లోకానికి వచ్చి పరిహరించాడు. అయిపోయింది. కానీ రాబోయేటటువంటి త్వరం, ఎందుకంటే నిర్మకాండములో చెప్పినట్లుగా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22-24 చెప్పిన ఐగుప్తులో ఇజ్రాయేల్ బయలుదేరేటప్పుడు మరలా బలులు అర్పిస్తారని దేవుడు అనుకోలేదు. ఆ ఒక్క బలితోటే, ఆ రాత్రి బలితోటే ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వారందరూ కూడా
బాగానే ఉంటారు, దేవుని ఆజ్ఞలు పాటిస్తుంటారు, వారి సంతానం అంతా ఉన్నారు. కానీ వారు మరలా పాపము చేస్తూ ఉన్నందున బలి అర్పించడం ద్వారా, ఏదో ప్రాణిని బలి అర్పించడం ద్వారా మీ పాపాలు విమోచన చేయొచ్చు అని అనుకున్నాడు. అలాగే క్రీస్తు ఒక్కసారి చనిపోయిన నందువలన అప్పటి వరకు జీవించి ఉన్నాడు లేదా మరణించి ఉన్నటువంటి సర్వ మానవుల పాపాలు పోనివి. కానీ రాబో తరములో వారు చేస్తున్నటువంటి పాపాలను మరి పోగొట్టాలంటే ప్రతిసారి దేవుడు వచ్చి తన రక్తాన్ని చిందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రక్తము చిందించుట ద్వారానే పాప విముక్తి కలుగుతుందని. అందుకనే దేవుడు ఆలోచించి యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, జీవాహారమును నేనే. క్రింది వచనాల్లో చూసినట్లయితే, కావున యేసు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యజీవము నేను అన్నీ లేపుదును అని చెప్తున్నాడు. ప్రియులారా, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేనును వాని యందును నిలుచును అని ఆ ప్రజలతో చెబుతూ ఉన్నప్పుడు, శరీరాన్ని తినమంటున్నాడు, ఏంట్రా, ఎలా తినగలదు మనం, నరమాంసాన్ని తినడం ఏంటి అని వారు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అప్పటి తరమును కాకుండా రాబో తరమునకు, అంటే 2020 సంవత్సరాలకు ముందు అప్పుడు జీవించి ఉన్న వారి నిమిత్తము కాకుండా ఇక రాబో తరముల నిమిత్తము ఆయన చెబుతున్న మాటని వారు గ్రహించలేకపోయారు. దానిని బట్టే ఆయన చనిపోయే ముందు లోకాసువార్త 22వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, చనిపోయే ముందు ఒక రొట్టెను ఇచ్చి ఇది నా శరీరము అని చెప్పి, మరి పానపాత్రను తీసుకుని ద్రాక్షారసాలు తీసుకునేది రక్తము అని చెప్పి, మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని వారితో చెప్పాడు. ప్రియారు, అప్పుడు రాబోయేటటువంటి మనకు శరీర రక్తాలు యేసు ప్రభువు రక్తము ద్వారాగానే మనకు విముక్తి కలుగుతుంది. కనుక ఆ రక్తము ఆనాడు ప్రోక్షింపబడింది, ఆ రక్తము లేదు. కానీ మరలా దేవుడు తన ఆత్మరూపములో శరీర రక్తములుగా మారుతూ ఉన్నాడు. దివ్య పూజా బలిలో మరి గురువులు రొట్టెను రసమును ఆశీర్వదించినప్పుడు అది క్రీస్తు శరీర రక్తాలుగా మారుతున్నాయి. దానిని దేవుడు స్థాపించి ఈరోజు మనము చేసినటువంటి పాపాల నిమిత్తము మన పాపాలను ఒప్పుకొని ఆ శరీర రక్తాలుగా క్రీస్తు శరీర రక్తాలుగా మారేటటువంటి ఆ అప్పమును, ఆ ద్రాక్షారసాన్ని మనము పానము చేసి భుజించినట్లయితే మన పాపాలు పోతాయని దేవుడు మరి సజీవుడిగా ఉన్నప్పుడే యోహాను సువార్త 6వ అధ్యాయం ద్వారా మనకు చెప్పాడు. లోకాసువార్త 22వ అధ్యాయం ద్వారా 19వ వచనం నుంచి మనం కిందకు చూసినటువంటి శిష్యులతో ఆ రొట్టెను రసాన్ని పంచుతూ వారికి ఈ విధముగా చెప్తున్నాడు. అందుకనే హెబ్రీయులకు రాస్తూ 10వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాపపరిహారార్థ బలులను నీవు కోరలనియు అవి నాకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేస్తున్నాడు. ఈ క్రీస్తు శరీర రక్తము చిందించుట పాప విమోచనానికి మరి మార్గమని చెప్పినటువంటి మొదటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తూ ఈ రెండవ నిబంధన, నా శరీరము భుజించి నా రక్తము త్రాగితే మీ పాపాలు పోతాయి అని, మీ పాపాలు పరిహరింపబడతాయి అని దేవుడు చెప్పేటటువంటి రెండవ నిర్ణయాన్ని స్థిరపరిచినట్లుగా పౌలు గారు చెప్తున్నాడు. అందుకనే హెబ్రీయులకు రాస్తూ 10:19 నుంచి చూసినట్లయితే, సహోదరులారా, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన
పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడం మనము ధైర్యము కలిగి ఉన్నది కనుక అని పౌలు గారు చెప్తున్నాడు. ఆయన రక్తం ద్వారా ఈ రొట్టెను రసమును క్రీస్తు శరీర రక్తాలుగా యాజకుడు మార్చినప్పుడు అందులో ప్రవేశించిన మరి క్రీస్తును మనము విశ్వసించి ఆ శరీర రక్తాలను మనము స్వీకరించేటప్పుడు ఏ విధంగా స్వీకరించాలి అని అంటే, క్రీస్తు వలె నేను మారుతాను, క్రీస్తును పోలి నడుచుకుంటాను, క్రీస్తు కలిగినటువంటి ప్రేమను కరుణను కలిగి ఉంటామని, క్రీస్తు వలె శ్రమలను సహిస్తామని, సమాజం కొరకు బ్రతుకుతామని, ఆయనను పోలి ఉంటామని చెబుతూ దాన్ని స్వీకరించేవారుగా ఉండాలి. అందుకనే పౌలు గారు అంటాడు 1 కొరింథీ 11:23-30 వచనాల వరకు చూసినట్టయితే, అయోగ్యముగా దానిని స్వీకరించేవాడు మరి కష్టాలు పాలవుతారు, తెగుళ్ళు అందుకేస్తున్నాయి, రోగాలు అందుకునే వస్తున్నాయి, బలహీనులుగా అందుకునే ఉంటున్నారు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఎందుకు మనం బలహీనులుగాను మరి వ్యాధులు గలవారుగాను కష్ట నష్టాలు దేని గురించి వస్తున్నాయి? క్రీస్తు ప్రభు శరీర రక్తాలను మనం అయోగ్యముగా, అది క్రీస్తు శరీరము క్రీస్తు రక్తం అని భావించకుండా ఇదేదో మనము ఆనాడు ఇజ్రాయెల్ చేసినట్టు మన పాపం చేస్తే తీసుకుంటే పోతుందంట అనేటువంటి ఉద్దేశం కలిగి మనము దాన్ని స్వీకరించినట్లయితే బలానికి బదులు దీవెనకు బదులు శాపం ఎదురవుతుంది. ప్రియులారా, ఆనాడు ఇజ్రాయేలుకి ఏ విధంగా అయితే వారు దేవుడు ఏర్పరిచినది ఒకటైతే వారు చేసినది వేరొకటిగా ఏ విధంగా చేశారో ఈనాడు క్రైస్తవ సమాజము కూడా క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించేటప్పుడు ఏదో అవి తీసుకుంటే మన పాపాలు పోతాయి, మన పరిశుద్ధులుగా మారతామని అనుకుంటున్నారు. కానీ అది నిజమైనటువంటి క్రీస్తు ఆత్మరూపములో దానిలో వేంచేస్తూ ఉన్నాడు, దానిలో నివసిస్తూ ఉన్నాడు అని మనము భావించి దానిని స్వీకరించినటువంటి మనము క్రీస్తు వలె జీవించాలి. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనము త్రాగుతున్నాము. త్రాగినప్పుడు మానవ సైన్స్ ప్రకారం మనం చూసినప్పుడు మరి వేరొక రక్తాన్ని వేరొకరి రక్తాన్ని మన రక్తంలో కలిపినప్పుడు మన గ్రూపు ఆ గ్రూపు ఒకటైతేనే అది ఎటువంటి విభేదాలు అనగా ఎటువంటి రియాక్షన్స్ లేకుండా మనకు ఉపయోగపడుతుంది. ప్రియాల శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. అదే మనకు వేరే వారి రక్తము మనకు పెట్టినప్పుడు గ్రూపులు తేడా అయినప్పుడు అది వికటిస్తుంది. ప్రియులారా, రియాక్షన్స్ వస్తాయి. అదే ఆ గ్రూపు మన గ్రూపు ఒకటైనప్పుడు ఫలితం బాగుంటుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఒకటి కానప్పుడు ఆరోగ్యం వికటిస్తుంది. అలాగే క్రీస్తును శరీర రక్తాలను తీసుకుంటున్నటువంటి మనము క్రీస్తు అలా జీవిస్తే మరి ఆశీర్వాదాలు పొందుకుంటాం, దేవుని యొక్క మహిమలో ప్రవేశిస్తాం. క్రీస్తు ఎలా ప్రవేశించాడో అలా ప్రవేశిస్తాం. లేదంటే బ్లడ్ గ్రూపు వేరైనప్పుడు ఏ విధమైనటువంటి మరి రియాక్షన్స్ వస్తాయో ఆ విధమైనటువంటి మార్పులు మనలో జరుగుతాయి. ప్రియులారా, అందును బట్టి మనము దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరించేటప్పుడు భక్తితోనూ మర్యాదతోనూ క్రీస్తు వలె జీవించడానికి సిద్ధపడి మనము దానిని స్వీకరించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక అట్టి విధంగా జీవించుదాం, అట్టి విధంగా స్వీకరించుదాం. దేవుడు మనకు వసగినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం పోగొట్టుకోకుండా ఆనాడు ఇజ్రాయేలు వల్లే దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరచుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.